నిజాంపేట మండల అంగన్వాడీ టీచర్లను మంగళవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం పెంచాలని ధర్నాకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వేతనాలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనాన్ని పెంచుతామని చెప్పి నేటికి నెరవేర్చలేదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణశ్రీ, రేణుక, దుర్గేశ్వరి, మణిమ్మ, సుధా, సునీత, వీణ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాకు ప్రభుత్వము సరైన బడ్జెట్ కేటాయించలేదు. పార్లమెంటు సమావేశాలలో మినీ అంగన్వాడీ టీచర్లకు 2 నెలలు జీతం వేసిర్రు, మెయిన్ సెంటర్ జీతం వేసిర్రు. తర్వాత మళ్ళీ వాళ్ళకు జీతాలు వేయడం లేదు. మాకు సెంటర్లో పోపు సామాన్ 6 నెలలకు ఒక ప్యాకెట్ ఇస్తున్నారు. పోపు సామాన్ ఉండట్లేదు. మళ్ళీ వర్క్ ఎక్కువ అవుతుంది. మాకు 2 యాప్లు ఉన్నాయి. యాప్లలో వర్క్ బాగా అవుతుంది. మేము ఇట్లా ధర్నాకు వెళ్దామని వెళ్తే మాకు తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో ఉంచారు. మా కోరికలు మా బాధలు మేము చెప్పుకోవడానికి పోతే కూడా మాకు ప్రభుత్వం ఇట్లా మాకు అడ్డుపడుతున్నారు. మాకు తగినంత వేతనాలు కూడా ప్రతి నెల పడడం లేదు. సెంటర్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏళ్ళ నుంచి చేస్తున్నా కూడా ఈ ఇబ్బందులు మాత్రం మాకు తప్పట్లేదు. పప్పు ఉన్నప్పుడు నూనె ఉండదు, నూనె ఉన్నప్పుడు ఎగ్స్ ఉండవు, మెటీరియల్ కూడా కరెక్ట్ అన్ని వస్తువులు అన్ని నెలలలో ఉండవు. పబ్లిక్ ఏమంటారు ఎందుకు రావు అని వాళ్ళు అంటుంటారు. ఇక సరిగా రావట్లేదు, గ్యాస్ బిల్లులు సరిగా రావట్లేవు. ఇవన్నీ మేము చెప్పుకోవడానికి మా బాధలు చెప్పుకోవడానికి మేము ధర్నా పెట్టుకొని ఇట్లా వెళ్తుంటే మాకు ఇట్లా కూడా మా బాధలు చెప్పుకోనియకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టారు. మళ్ళా 18,000 జీతం చేస్తామని ప్రభుత్వం చెప్పారు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది. మాకు పాత జీతం తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన జీతమే వస్తుంది ఇప్పటి వరకు కూడా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక 1 ఇయర్ అయిపోతున్నా మాకు జీతం గురించి పెంచుతామన్నది కూడా మాకు ఇవ్వట్లేదు. అయినా ఈ ప్రభుత్వం మా కష్టాలను అర్థం చేసుకొని మాకు తగిన వేతనం వాళ్ళు ఇస్తామన్న వేతనమైనా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.